నమస్కారం, నేను మీ సతీస్వప్నం. వెల్కమ్ బ్యాక్ టు మన సుదర్పణం యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు ఒక మాట వింటూ ఉంటాం. మా ఊరికి లక్షల రూపాయల ఫండ్స్ వచ్చాయి, కానీ ఆ డబ్బులు ఎడిపోతున్నాయో ఎవ్వరికీ తెలియదు అని చాలా వరకు వింటూ ఉంటాం. ప్రశ్నిస్తే నాయకులు ఏమంటారు? మేము గెలిచిన సర్పంచులం, పంచాయతీ డబ్బులు మా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాం అంటుంటారు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులారా, అది వాళ్ళ సొంత డబ్బా కాదు. అది ప్రజల రక్తం, చెమట. అది మీరు కట్టిన పన్నుల డబ్బు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు. ఒక మధ్యతరగతి కుటుంబం ఉందనుకోండి, నెల జీతం రాగానే ఆ ఇంటి యజమాని ఒక లెక్క వేసుకుంటాడు. కరెంటు బిల్ ఎంత, పిల్లల ఫీజు ఎంత, కిరాణా సరుకులు ఎంత, ముందు ఏది కట్టాలి, తర్వాత ఏది కొనాలి అని ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. దీన్నే మనం ఫ్యామిలీ బడ్జెట్ అంటాం. మరి ఒక కుటుంబానికే ఇంత పక్కా లెక్క ఉన్నప్పుడు వందలాది కుటుంబాలు ఉండే ఒక గ్రామ పంచాయతీకి లెక్క ఉండదా? సర్పంచ్ ఇష్టం వచ్చిన చోట సీసీ రోడ్లు వేసుకోవచ్చా? నచ్చిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చా? అంటే అస్సలు కుదరదు. ఈరోజు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని అత్యంత శక్తివంతమైన సెక్షన్ల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మిత్రులారా. బడ్జెట్ ఎలా తయారు చేయాలి, ఏ పనికి ఎంత ఖర్చు చేయాలి, 10% గ్రీన్ బడ్జెట్ అనే బ్రహ్మాస్త్రంతో తెలంగాణలో వందలాది సర్పంచుల పదవులు ఎలా ఊడిపోయాయి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి ఎంతో అవసరమని గుర్తుంచుకోండి. ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా మనం చట్టంలోని సెక్షన్ 74 గురించి తెలుసుకోవాలి. పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడగానే సర్పంచ్ నేరుగా చెక్కులు రాసేయడానికి వీల్లేదు. ప్రతి సంవత్సరం మార్చి నెలలోపు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనా వేసుకోవాలి, తయారు చేసుకోవాలి. మరి ఇది ఎవరు తయారు చేయాలి అంటే, ఇది ఎవరు తయారు చేయరు మరి అంటే సర్పంచా? కాదు. చట్టం ప్రకారం ఈ బడ్జెట్ను తయారు చేయాల్సిన పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శిది. కార్యదర్శి కూర్చొని వచ్చే ఏడాది మన ఊరికి ఇంటి పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం అంటే 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంత వస్తుంది గ్రామ పంచాయతీకి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అని ఒక పక్కా లెక్క తయారు చేస్తాడు. ఆ తరువాత ఆ డ్రాఫ్ట్ కాపీని పంచాయతీ పాలక వర్గం అనగా సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ముందు పెడతాడు. ఒక మీటింగ్ వాళ్ళ మధ్యలో జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఏ వార్డుకు ఎంత బడ్జెట్ అవసరమో చర్చించి ఆమోదిస్తారన్నమాట. కానీ హఠ ఇక్కడే అయిపోలేదు మిత్రులారా. అసలు చట్టం పవర్ ఇక్కడే మొదలవుతుంది కూడా. ఏంటది? వార్డు మెంబర్లు, సర్పంచ్ ఆమోదించగానే బడ్జెట్ ఫైనల్ అయిపోతుందా? లేదు. ఇదే చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం పాలక వర్గం ఆమోదించిన ఆ బడ్జెట్ ను ఖచ్చితంగా గ్రామ సభలో ప్రజల ముందు అంటే ప్రజలందరి ముందు పెట్టాలి. గ్రామ సభ అంటే ప్రజల కోర్టు అన్నమాట. అక్కడ సర్పంచ్ నిలబడి చదివి వినిపించాలి. ప్రజలారా, ఈ ఏడాది మన ఊరికి ₹1,00,00,000 వస్తున్నాయి. అందులో పారిశుద్ధ్యానికి అంటే ఈ ఊకే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వారికి అంటే దాని రిలేటెడ్గా ఉన్న వాటికి 20 లక్షలు, డ్రైనేజీలకు 30 లక్షలు, వీధి దీపాలకు 10 లక్షలు కేటాయిస్తున్నాం అని పబ్లిక్ గా చెప్పాలి. అక్కడ ఉన్న ప్రజలు దాన్ని ఆమోదించిన తరువాతే ఆ బడ్జెట్ కు చట్టబద్ధత వస్తుంది. మీరు గ్రామ సభకు వెళ్ళకపోతే నాయకులు చీకట్లో తీర్మానాలు చేసుకుంటారు, వారే బడ్జెట్ వేసుకుంటారు. అందుకే బడ్జెట్ కు అసలైన బాస్ సర్పంచ్ కాదు, గ్రామ పౌరులు మీరే అన్న విషయం ఇకనైనా మీరు తెలుసుకోండి.
మీరు గ్రామ సభకు వెళ్ళకపోతే నిధులు పక్కదారి పడుతున్న విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదు. సరే, గ్రామ సభ బడ్జెట్ ను ఆమోదించింది కాబట్టి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి? సర్పంచ్ గారికి తన వార్డులో సిమెంట్ రోడ్డు వేసుకోవాలని ఉంది, వెంటనే వేసేసుకోవచ్చా? లేదు. చట్టం చాలా స్ట్రిక్ట్ గా ఒక ప్రియారిటీ లిస్ట్ పెట్టింది. ఒక ఆర్డర్లోనే డబ్బులు ఖర్చు చేయాలి. మొదటి ప్రాధాన్యత కరెంటు బిల్లులకు ఇవ్వాలి. ఊరి మీద అంటే ఊరి వీధి దీపాలు, వాటర్ ట్యాంకు మోటార్లు, అంటే వాటర్ ట్యాంకు మోటార్లు, కరెంటు బిల్లులు ఉంటాయి కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి బకాయిలు ఉండకూడదు. ముందు ఆ బిల్లులు కట్టాలి. రెండవ ప్రాధాన్యత పారిశుద్ధ్యం మరియు జీతాలు. ఊళ్ళో చెత్త ఎత్తే ట్రాక్టర్కు ఈఎంఐలు కట్టాలి, బ్లీచింగ్ పౌడర్ కొనాలి, పంచాయతీ సిబ్బందికి నెల నెల జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ రెండు ప్రాథమిక అవసరాలు. అంటే వీటి తర్వాత అకౌంట్లో మిగిలిన డబ్బుతో మాత్రమే డ్రైనేజీలు, రోడ్లు లాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి. అంతేగాని కరెంటు బిల్లులు కట్టకుండా, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా, ఆ నిధులు తీసుకెళ్లి సిమెంట్ రోడ్లకు ఖర్చు పెడతాను అంటే చట్టం అస్సలు ఒప్పుకోదు. దీన్నే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారనమాట. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి గ్రామ పంచాయతీలు అని చట్టంలో స్పష్టంగా ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఒక భయంకరమైన బ్రహ్మాస్త్రం ఉంది. అందులో ఈ యొక్క రూల్తో వందలాది మంది సర్పంచులు తమ కుర్చీలే కోల్పోయారు. దీని మీద ఇంత ముందు కూడా ఈ టాపిక్ తీయడం జరిగింది, కానీ ఇక్కడ సందర్భం కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నా. అదే సెక్షన్ 74 సబ్సెక్షన్ 2B, దీని పేరే గ్రీన్ బడ్జెట్. చట్టం ఏం చెప్తుందంటే పంచాయతీకి వచ్చే మొత్తం ఆదాయంలో, అది కేంద్ర నిధులు కానివ్వండి, రాష్ట్ర నిధులు కానివ్వండి, అందులో నుంచి ఖచ్చితంగా 10% నిధులు అంటే 10% నిధులను పక్కన పెట్టాలి. ఆ డబ్బును కేవలం పచ్చదనం కోసం మాత్రమే వాడాలి. అంటే గ్రామ నర్సరీ నిర్వహణ, మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోసే సిబ్బంది జీతాలు, ట్రీ గార్డ్ అంటే ఉద్యానవనాన్ని చూసుకునే వ్యక్తి, వీటికి మాత్రమే ఆ 10% బడ్జెట్ ఖర్చు పెట్టాలి. చాలా మంది నాయకులు దీన్ని చాలా తేలికగా తీసుకుంటారు. చెట్లకు నీళ్లు పోయకపోతే ఏమైపోతుంది, ఆ 10% డబ్బులు తీసి నా వార్డులో డ్రైనేజీలు కట్టేస్తాను, అంటే ఇది కూడా గ్రామానికి సంబంధించిందే కదా, ఇది కూడా గ్రామాభివృద్ధి కోసమే కదా అని నిధులను పక్కదారి పట్టిస్తారు. దీన్నే చట్టపరంగా మనం ఏమంటామంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అంటారనమాట. అలా నిధులు మళ్లించిన సర్పంచుల పరిస్థితి ఏమైందో తెలుసా? చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం, అంటే చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం 10% గ్రీన్ బడ్జెట్ ను వేరే పనులకు వాడితే అది క్షమించరాని నేరం. ఆ సర్పంచ్ని తక్షణమే పదవిలోంచి తొలగించే లేదా సస్పెండ్ చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉంది. ఇది కేవలం వార్నింగ్ కాదు, ప్రాక్టికల్ గా తెలంగాణలో ఎంతో మంది సర్పంచ్లపై షోకేజ్ నోటీసులు జారీ అయినాయి. పదవి నుంచి తప్పించిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. పచ్చదనం విషయంలో అంత ఖచ్చితంగా ఉంటుంది, అంత కఠినంగా ఉంటుంది ప్రభుత్వాలు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పంచాయతీ నిధులు సర్పంచ్ గారి జేబులో డబ్బులా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి? ఇది పాతకాలపు జమీందారీ వ్యవస్థ కాదు, రాచరికం కాదు, ఇది రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ప్రజాస్వామ్యం. మీ ఎదురుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పుస్తకం పెట్టి సెక్షన్లతో సహా సాక్ష్యాలు చూపిస్తున్నాను. ఇది ఒక రిఫ్లెక్షన్ లాంటిది. మీరు గాలి మాటలు మాట్లాడడం లేదు. మీరు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళండి. సెక్షన్ 6 ప్రకారం ఈ సంవత్సరం గ్రామ సభలో ఆమోదించిన మా ఊరి బడ్జెట్ కాపీ నాకు చూపించండి, 10% గ్రీన్ బడ్జెట్ లెక్కలు ఏవి అని కార్యదర్శిని నిలదీయండి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టండి. నాయకులు తప్పు చేస్తే అధికారులు ఆపుతారు. అప్పుడు అధికారులు కూడా తప్పు చేస్తే
కేవలం సమాచారం తెలిసిన ఒక చైతన్యవంతమైన పౌరుడు మాత్రమే ఈ వ్యవస్థను సరిదిద్దగలడు. ఆ ఆయుధం మీకు ఇవ్వడానికి ఈ మన సుదర్పణం అనే ఈ ఛానల్ ఈ వీడియోలోని సమాచారం మీకు పక్కాగా అందిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి పౌరుడికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. ఇది నా బాధ్యతే కాదు, మీ బాధ్యత కూడా. ఈ వీడియోలన్నీ మాకు చట్టంపై ఉన్న అవగాహనను ప్రజలకు అందించాలని. సరే, బడ్జెట్ ఆమోదించారు, ఆ అకౌంట్లో ₹1,00,000 నిధులు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు బ్యాంకు నుండి డ్రా చేయాలంటే ఇద్దరి సంతకాలు కావాలి. ఒకటి సర్పంచ్, మరొకటి ఉప సర్పంచ్. మరి ఇద్దరికి పడక కేవలం రాజకీయ కక్షలతో ఉప సర్పంచ్ గారు చెక్కు మీద సంతకం చెయ్యను అని భీష్మించుకుని కూర్చుంటే పరిస్థితి ఏంటి? ఊరు పనులు ఆగిపోవాలా? అప్పుడు చట్టం ఏ రకమైన పరిష్కారం చూపిస్తుంది? GOMS నెంబర్ 14లో ఉన్న అసలైన సీక్రెట్ ఏంటి? దీని గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్ అయినటువంటి 16th ఎపిసోడ్లో చెక్ పవర్ అండ్ జాయింట్ అకౌంట్ వార్ లో మనం పక్కాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఉప సర్పంచి హక్కులు విధులప్పుడు, సర్పంచ్ విధులప్పుడు కూడా ఈ విషయం చెప్పాను కాస్తగా. ఈసారి డీప్గా వెళ్తాను అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మరోసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వ్యవస్థను ప్రశ్నిద్దాం, చట్టాలను తెలుసుకుందాం, వ్యవస్థను ప్రశ్నిద్దాం, మన ఊరిని మార్చుకుందాం. అప్పుడే దేశం బాగుపడుతుంది. మీరు నిజమైన దేశభక్తులా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సందేహాలను కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఇది వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. నమస్కారం.